బ్రేకింగ్ న్యూస్. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం ముందుకు హాజరు కానున్నారు. కాళేశ్వరం సృష్టికర్తల్లో ప్రధాన పాత్రధారుడు హరీష్ రావు. మేడిగడ్డ కేబినెట్ నిపుణుల కమిటీ నిర్ణయమే అంటారా, లేక కేంద్ర ప్రభుత్వ జల సంస్థల తప్పిదమని అంటారా? అంతా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని చెప్తారా అనేది ఆసక్తిగా మారింది. మొన్నటి విచారణలో ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ కూడా చర్చకు దారితీశాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా కాళేశ్వరం నిర్వహించారన్నారు. ఆ ఇద్దరే మేనేజ్ చేశారంటూ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల వ్యాఖ్యల వెనుక అనేక సందేహాలు వస్తున్నాయి. 1,00,000 కోట్ల నిధులను ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఏ విధంగా సేకరించారో హరీష్ రావు కమిషన్ ముందు చెబుతారా, అసలు విషయం దాచేస్తారా అన్నది ఉత్కంఠంగా మారింది. ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు అయితే కమిషన్ ముందుకు హాజరవుతున్నారో, అయితే ఈ రోజు కమిషన్ ముందు ఎలాంటి సమాధానాలు చెబుతారో అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అయితే వెంకట్ లైవ్ లో ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం అయితే హరీష్ రావు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? అఖిల, గతం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 109 మంది అధికారులు విచారించింది కమిషన్. ఈ 109 మంది అధికారుల్లో మెజారిటీ అధికారులు ఆ ఇద్దరి వైపే కమిషన్ ముందు చెప్పినట్టు మొత్తం ఆ ఇద్దరే చేశారనేది కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఇప్పటివరకు జరిగింది. ఇక ఐఏఎస్ అధికారులు కూడా ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మిత సబర్వాల్, ఇట్లా అధికారులు సోమేష్ కుమార్ అధికారులు కూడా అటువైపే వేలు చూపే. మొత్తం కూడా పై అధికారులు ఏం చెప్తే, పై నేతలు ఏం చెప్తే అదే చేసామని కూడా చెప్పాయి. ఇక మొన్న వచ్చినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా అటువైపే వేలు చూశాయి. ఆ ఇద్దరే ప్రధానము అనేది తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఇవాళ 11 గంటలకు హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నారు. 11 గంటలకు కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. ఏం చెప్తారు అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. 1,00,000 కోట్లు ఇరిగేషను వగైరా వగైరా చాలా ఇప్పటివరకు జరిగాయి. దానికి సంబంధించి ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. హరీష్ రావు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. మనం ఇప్పుడు ఇటు సెక్రటరేట్ సచివాలయం నుంచి వచ్చే ప్రధాన రహదారి జిహెచ్ఎంసీ కార్యాలయం కావచ్చు, ఇటు బీఆర్కే భవన్కు వెళ్ళే దారి ప్రధాన రహదారి, ఈ రహదారి మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇటు నుంచి ఇటు జిహెచ్ఎంసీ కార్యాలయానికితో పాటు అటు లిబర్టీకి వెళ్ళే ప్రధాన రహదారి, ఈ రహదారి అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే భారీ కాన్వాయ్తో 10 గంటలకు బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరుతారమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు హరీష్ రావు. 11 గంటలకు కమిషన్ ముందుకు హాజరవుతారు. హాజరైన తర్వాత కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపు ఏడాది పాటుగా ఈ విచారణ కొనసాగుతూ ఉంది. అధికారులను విచారించింది, ఇటు ఆర్థిక శాఖ, అటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులను కూడా విచారించి ఉంది. ఇటు చీఫ్ సెక్రటరీలు ఎవరైతే సెక్రటరీలుగా పనిచేసినటువంటి ఇరిగేషన్ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, మొత్తం కాళేశ్వరంకి సంబంధించిన ఐఏఎస్ అధికారులను కూడా విచారించింది. పూర్తిగా డేటా సేకరించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక పోలీసులు అయితే భారీ బందోబస్తు చేశారు. ఎక్కడ కూడా ఎట్లాంటి ఘటనలు జరగకుండా నేరుగా హరీష్ రావుని ఇదే గేట్ నుంచి లోనికి పంపిస్తారు. ప్రధాన రహదారి ఇక్కడ నుంచి లోనికి పంపించి కమిషన్ ముందుకు ప్రధాన మెయిన్ గేట్ దగ్గర నుంచి లోనికి వెళ్తారు. అక్కడ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ 11 గంటలకైతే ఆయన కమిషన్ ముందుకు హాజరవుతారు. ప్రధానంగా కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో ఆయన ఏం చెప్పబోతారు అన్నది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించి ఎలాంటి తప్పిదాలు లేవు. ఆర్థిక శాఖ ఎలాంటి ప్రమేయం లేకుండానే కాళేశ్వరం కార్పొరేషన్ రన్ చేసిండ్రు, మేనేజ్ చేశారు, నిధులు సేకరించారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అందులో ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు అనేది ఈటెల రాజేందర్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో అనేక సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇరిగేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేసిండ్రు, నిధులు ఏ విధంగా తెచ్చిండ్రు, ఏ ప్రాతిపదికన తెచ్చిండ్రు, ఎవరు గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఎట్లాంటి గ్యారంటీ పత్రాలు పెట్టి నిధులు సేకరించారు. దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారమే దాదాపు 80,000 కోట్ల పైన తెచ్చారని చెప్తున్నారు. ఇప్పటి వరకు అది 1,00,000 కోట్ల పైన కూడా అయ్యి ఉండొచ్చు. అంతకుముందు 60,000 అన్నారు, తర్వాత 90,000, ఆ తర్వాత 1,00,000, ఆ తర్వాత 1,30,000, ఆ తర్వాత 1,50,000, ఇట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉంది.
అది ప్రజల అభిష్టం మేరకు రైతుల అభిష్టం మేరకే అంచనాలు పెరిగాయని చెప్తున్నారు. కానీ నిజానికి దానికే పెరిగిందా, లేదంటే లొకేషన్లు మార్చడం కూడా ప్రజల అభిష్టం మేరకే లొకేషన్లు మార్చారా, ప్రజల అభిష్టం మేరకే కన్స్ట్రక్షన్ జరిగిందా, ప్రజల అభిష్టం మేరకే ఇవాళ మేడిగడ్డ కృంగిపోయిందా, ప్రజలు చెప్పినందుకే ఇవాళ మొత్తం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది అనేది కూడా అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఏం చెప్తారు కాళేశ్వరంకి సంబంధించి? మాగాని అంటున్నారు, తెలంగాణ సంపద అంటున్నారు, తెలంగాణ రైతులకు ఇది ఒక జీవనధార అని చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో నిర్మాణం జరిగింది. 2016, 2019 3 ఏళ్లలో నిర్మాణం పూర్తయింది. 2019 నుంచి 2022, 23 ఈ 3 ఏళ్లలో కూలిపోయింది. అంటే మొత్తం కూడా 3 ఏళ్ల నిర్మాణం 3 ఏళ్లలో కూలిపోవడం జరిగింది. కాబట్టి దీని మీద ఎట్లాంటి సమాధానాలు కమిషన్ ముందు చెప్తారనేది అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కర్త కర్మ క్రియలో మొత్తం కూడా హరీష్ రావు, గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ వీళ్ళిద్దరే ప్రధానంగా ఈ ఇద్దరి వైపే ప్రధానంగా వేళ్ళు చూపించాయి. కాబట్టి దీని మీద ఎట్లాంటి సమాధానాలు చెప్తారు కమిషన్ ముందు అనేది అయితే తేలాల్సి ఉంది. ప్రధానంగా గతం నుంచి కూడా నిధులు సేకరణకు సంబంధించిన అంశం కావచ్చు, నిర్మాణానికి సంబంధించిన అంశం కావచ్చు, ఏజెన్సీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లనే కాంట్రాక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, పూర్తిగా ఇరిగేషన్ శాఖనే మెయింటైన్ చేసింది అనేది కూడా అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, దాదాపు 109 మంది విచారణ ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు. ఇటు ఐఏఎస్ అధికారులు కూడా విచారించారు. అంతా కూడా అటువైపే చూపిస్తున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక అటు రీసెంట్గా ఈటెల విచారణ కూడా పూర్తయింది. అయితే ఆయన ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేకుండానే అటు 1,00,000 కోట్లు కూడా చెల్లించినట్టు ఆయన చెప్పుకొచ్చింది చూస్తున్నాం. అయితే దీన్ని ఎక్కడ కూడా ఇప్పటి వరకు హరీష్ రావు అయితే ఖండించింది లేదు. సో పైగా కూడా అటు 86 పిల్లర్లో 2 పిల్లర్లు కూలితే ఏ నష్టం రాలేదంటూ కూడా తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఒక పక్కన అటు ఆర్థిక శాఖకు సంబంధించి ఆయన మాటల్ని ఖండించకపోవడం, తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసేందుకే ఇలాగ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా మొదటి విడతలో 2014 జూన్ 2, 2014 తర్వాత తెలంగాణ ఏర్పడింది. 2014లోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటి టర్మ్ అంతా కూడా బీజేపీతో కలిసి తిరిగింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో బీజేపీతో టైఅప్ అయి తిరిగినప్పుడు కనుక బీఆర్ఎస్కు ఏమైనా కేంద్ర సంస్థలు సిడబ్ల్యూసీ కావచ్చు, జలసంఘం కావచ్చు, వగైరా కంపెనీలు అన్నీ కూడా సర్టిఫికేట్స్ ఏమైనా ఇచ్చిందా? ఆ తర్వాత బీఆర్ఎస్ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత బీజేపీ అట్లాంటి సర్టిఫికేట్లు ఏమి ఇవ్వలేదని కూడా చెప్తా ఉంది. ఇప్పటికే వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు అసలు సిడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు, జలసంఘం ఇవ్వలేదు, ఏ కమిషన్ కూడా ఎట్లాంటి సర్టిఫికేటు లొకేషన్ మార్చమని ఎక్కడ చెప్పలేదని వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, జలసంఘంకి సంబంధించిన అధికారులు. అట్లా ఎలాంటి సర్టిఫికేట్లు రాకుండా లొకేషన్ ఎట్లా మార్పు జరిగేది కూడా కావాలి. ఇప్పుడు అందులో 86 పిల్లర్లో మేడిగడ్డలో 2 పిల్లర్లు కృంగిపోతే నష్టమేంటి అనేది కూడా క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు మధ్యలో 86 పిల్లర్ల మధ్యలో 2 పిల్లర్లు కూలిపోతే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? కింద బేసిక్ పునాదులంతా కూడా కదిలినటువంటి నేపథ్యం, కోతకు గురైనటువంటి నేపథ్యం ఉంది. కమిషన్ వెంట మనం బిగ్ టీవీగా కూడా కమిషన్ వెంట మనం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది, పూర్తి స్థాయిలో కింద జరిగినటువంటి. కాబట్టి మొత్తం కూడా దీనికి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. అందులో భాగంగానే కొంత ఉత్కంఠ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ఇటువైపు అంత రానివ్వనటువంటి పరిస్థితులు ఉంది. అందరినీ కూడా పరిశీలించిన తర్వాతనే పోలీసులు లోనికి వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా ఈ కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో ఇటు పార్టీ క్యాడర్ శ్రేణులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఇటు హరీష్ రావు వెంట ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు చేసుకున్నారు. ఇదంతా కూడా ఈ రోడ్డు మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఆయన వచ్చిన తర్వాత మరి ఏమైనా ఈ రోడ్డు కొంత చేస్తారనేది కూడా అయితే తెలియాల్సి ఉంది. ఇట్లా మొత్తం కూడా ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ భవన్ నుంచి ఆయన బయలుదేరతారు. 11 గంటలకు కమిషన్ ముందుకు హాజరవుతారు. కమిషన్ అడిగే ప్రశ్నలు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతుంది, ఎట్లా
సమాధానాలు చెప్తారనేది అయితే కొంత ఆసక్తిగా అయితే కనిపిస్తూ ఉంది. గతం నుంచి కూడా కాళేశ్వరం పైన నీళ్లు నిధుల నియామకాల పునాదుల మీదనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది కాబట్టి అనేక పొలిటికల్ కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఇది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పాత్రధారుడు హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు సారథ్యంలోనే ఇరిగేషన్ శాఖ సారథ్యంలోనే మొత్తం కూడా కాళేశ్వరం నిర్మాణం జరిగింది. అందరూ కూడా ఆ ఇద్దరి వైపే వేలు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు స్టేట్మెంట్ చాలా కీలకంగానుంది. నిజానికి అక్కడ తప్పిదాలు జరిగాయా, వైఫల్యం చెందిందా చెందలేదా, లేదంటే ఇంకేమైనా జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టులో అనేది అయితే తెలియాల్సి ఉంది. ఈ స్టేట్మెంట్ చాలా కీలకం. దీని తర్వాత 11వ తారీఖు నాడు ఎవరైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా 11వ తారీఖు రోజు వస్తారనేది అయితే కమిషన్ ఇప్పటికి నోటీసులు పంపించింది. వస్తారనేది అయితే సమాచారం ఉంది. వస్తారా లేదంటే అఫిడవిట్లు ఏమైనా సమర్పిస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు కాళేశ్వరం నిర్మాణం కావచ్చు, కాళేశ్వరం నిర్మాణం కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిలతో పాటు దానికి సంబంధించిన కార్పొరేషన్, కాళేశ్వరం సంబంధించి నిర్మాణానికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, అట్లనే దానికి సంబంధించిన నిధుల సేకరణ కావచ్చు, ఆ నిధులు కూడా కాళేశ్వరం నిర్మాణానికే ఉపయోగించారా లేదంటే మిగతా వాటికి ఏమైనా వినియోగించారా అనేది కూడా ఆ లెక్కలు తేలాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు వారు తెచ్చిన అప్పులకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోట్లలో అప్పులు కడుతున్నటువంటి నేపథ్యం ఉందని ఇప్పటికే ప్రభుత్వం చెబుతూ ఉంది. వారు చేసిపోయిన అప్పులకే వడ్డీలు కట్టవలసి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఇట్లాంటి అనేక అంశాలు, ఆర్థిక లావాదేవీలు, అట్లనే ఏజెన్సీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, అట్లనే కేంద్ర సంస్థలు ఇటు కాళేశ్వరంకి సంబంధించిన జలసంఘం కావచ్చు, అట్లనే సిడబ్ల్యూసి కావచ్చు, అనేక కేంద్ర సంస్థలు కూడా ఏ విధంగా సర్టిఫికేట్స్ ఇచ్చాయి, ఏ విధంగా నిర్మాణం చేపట్టారనే దాని మీద అయితే పూర్తిగా కమిషన్ ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష్ రావు చెప్పే స్టేట్మెంట్ చాలా ప్రధాన కీలకం. దీని తర్వాత ఏం జరుగుతుంది, కమిషన్ ఏ విధంగా స్టేట్మెంట్ చేస్తుంది. ఇప్పటికే సబ్ కమిటీ అని అన్నారు. సబ్ కమిటీ కూడా కొంతమంది పేర్లు ప్రస్తావించారు ఈటల రాజేందర్. కాబట్టి అటువైపు మళ్ళీ ఏమైనా కమిషన్ వెళ్తుందా అనేది కూడా కొంత సస్పెన్షన్ కొనసాగుతుంది. అఖిల. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్